హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రయాన్సీ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో శనగాకు బఠానీ వేపుడిని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఇది రైస్లో కంటే రోటీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది కంటి చూపుకి చాలా మంచిది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక లేట్ చేయకుండా మనం శనగాకు ఫ్రైని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. చూసేయండి. వీడియో మొత్తం కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకే ముందు వస్తుంది. శనగాకుని నేను ఇక్కడ కట్ట వరకు తీసుకున్నాను. ఈ విధంగా ఆకుల్ని సపరేట్ చేసుకోవాలి. నేను ఇక్కడ పచ్చి బఠానీ కూడా ఒక 2 టీ స్పూన్ వరకు వేస్తున్నాను. ఇలా కడిగి కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు శనగపప్పును కూడా నేను ఇక్కడ 1 టీ స్పూన్ వరకు వేసుకొని వాటర్ వేసుకొని ఒక 15 మినిట్స్ వరకు నానబెట్టేస్తున్నాను. ఈ నానేలోపు మనము పోపు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. అందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక ఉల్లిపాయను తీసుకొని ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇందులోనే 5 వరకు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం 15 మినిట్స్ వరకు నానబెట్టుకున్న శనగపప్పు ఉంటుంది కదా, ఆ పప్పుని ఇందులోకి వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. అలాగే ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు లాంటివి కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకున్నారంటే కలర్ చేంజ్ అయిపోతాయి. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకున్న శనగాకు ఉంది కదండి, ఆ ఆకుని అలాగే బఠానీ పీసెస్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. బఠానీ పీసెస్ ఉన్నవారైతే వేసుకోవచ్చు, లేని వారైతే స్కిప్ చేయొచ్చు. ఈ విధంగా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూద్దాం. లైట్గా దగ్గర పడుతుంది. ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం టేస్ట్కి సరిపడంత సాల్ట్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేస్తున్నాను. ఇలా సాల్ట్ వేసుకొని మరొకసారి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇందులోకి మనము టీ గ్లాస్ అంత వాటర్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. నేను ఇక్కడ వాటర్ వేయలేదండి, వాటర్ వేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రెష్గా ఉండే శనగాకు తీసుకున్నాను కాబట్టి అదే రోజు తీసుకొచ్చినాను కాబట్టి అదే రోజు చేస్తున్నాను. అందుకే వాటర్ని అసలు యాడ్ చేయలేను, తొందరగా కుక్ అవుతుంది. మీరు 2-3 డేస్ బ్యాక్ తీసుకొచ్చినట్లయితే అందులోకి మనం 1/2 గ్లాస్ అంత వాటర్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా దగ్గర పడింది అని అంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే అండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది రోటీలోకి చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఇది మీకు కనుక నచ్చితే మీకు ఎలా కుదిరిందో ట్రై చేసి కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ప్రెస్ చేసి చూసేయండి. చూసిన వెంటనే లైక్ వేసుకోండి. లైక్ వేయడం వల్ల మీరు ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు కాబట్టి తప్పకుండా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.